నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజాసేవకు తమ జీవితం అంకితమని జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ తక్కిళ్లపల్లి రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఎదురుగా నిలబడి పోటీ చేసే ధైర్యం లేక వెన్నుపోటుకు సిద్ధపడ్డారని, ఇది నిజంగా సిగ్గుచేటని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తమపై పోటీ చేసి గెలవాలని అవిశ్వాసం ప్రవేశపెట్టి పొనగంటి మల్లయ్యకు సవాల్ విసిరారు. తనకు మద్దతుగా నిలిచిన కౌన్సిలర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మన అందరు ప్రజలు ఉన్నాం. ఈరోజు జెండా కూడా రావాల్సిన అవసరం ఉండే, ఎందుకంటే ప్రజలలో మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నిన్న ఏమైనా ఎత్తుకపోయారు, మరి సెల్ తీసుకుపోయారు అంటారు. మరి మా పార్టీ మిత్రులకు అందరూ కూడా తెలుసు. మరి నైతికంగా గెలిచినాడు, నైతికంగా ఏదో గెలిచిండో ఒకసారి మా జంపికుండా ప్రజలందరూ కూడా, మా పాత్రిక మిత్రులందరూ కూడా చూస్తూ ఉన్నారు. మేము ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా మరి పబ్లిక్తో కూడా ఉండడం జరిగింది. గతంలో కూడా ఎమ్మెల్యేలు లేకుండా కూడా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రయత్నం ఉండడం జరిగింది. ఈ రోజు కూడా ఈ మున్సిపల్ చైర్మన్తో 5 ఏళ్ళు పోయలేదు, 6 నెలలు అయితే అయిపోయింది కదా. ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్లు మరి కోడ్ కూడా రావడం కూడా జరిగింది. కానీ ఒకటే మానవతా విలువలతో మన రాజకీయ నాయకులు మరి పబ్లిక్ ఏ రకంగా మెసేజ్ చేయాలని కూడా మరి పబ్లిక్ కూడా చూస్తూ ఉన్నారు. మనం ఎప్పుడు పబ్లిక్ పైపే ఉండాలి తప్ప పదవులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇలా మంచి మంచి ముఖ్యమంత్రులు ఇలా పోయినారు. ఆఫ్టర్ ఒక మున్సిపల్ చైర్మన్ పెద్ద పదవి కాదు. కానీ ఇందులో మరి ఒక మనం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం ఏడు పడతాడు సంతకాలు పెట్టడం, ఏడు పడతాడు పోవడం, ఇది కూడా సభ్యత కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా జమ్మిగుంటలో ఉన్న ప్రజలకు మాకు ఎప్పుడో మమ్మల్ని వాళ్ళు సహకరించారు. మేము కూడా వాళ్ళకి ఎన్నంటుంటాం. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఉన్న 6 స్కీమ్ల పైన కూడా మరి ఎంతో మంది ప్రజలు కూడా మరి వాళ్ళకు అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మేము క్యాంప్లో ఉండి కూడా కమిషనర్ మా సిబ్బందితో కూడా మాట్లాడి అవన్నీ కూడా అప్లోడ్ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం అయితే ఏ గ్యారంటీలు ఇచ్చారో దానికి సంబంధించిన అప్లికేషన్లు వాళ్ళకి అందే విధంగా కూడా మా పాలకవర్గం కూడా ఎన్నంటూ వాళ్ళతో ఉంటాం. మేము ఎప్పుడు కూడా రైతులకు కావచ్చు, మరి ఇక్కడ పబ్లిక్ కావచ్చు, వాటి కొరకే ఉంటుంది తప్ప ఈ పదవుల కొరకు మేము ఆలోచన చేసే వాళ్ళం కాదు. నేను కూడా చాలా పదవులు కూడా చేయడం జరిగింది. మరి ఆ మిత్రుడికి చెప్తా ఉన్నా, ఏదైనా ఉంటే ఎదురుగా నీ మీద నువ్వు పోటీ చేస్తావు, నా మీద నీ 23 వాళ్ళకి నేను అష్టి పోటీ చేస్తావు, మరి నా దగ్గర వచ్చి పోటీ, లేకపోతే నీ మూతలో కూడా నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు, నువ్వు ఎన్నిసార్లు ఓటమి పోలేను, నీ క్యారెక్టర్ ఏందో మరి మా జమ్మికుంట కాదు హుజరాబాద్ ప్రజలకు కూడా తెలుసు. మరి నినాకమైన రాత్రి నువ్వు ఒక పార్టీలో మారేటప్పుడు కనీసం నీతో ఒక గౌరవ కౌన్సిలర్, కనీసం ఒక పార్టీ అధ్యక్షుడు కూడా పోలేని పరిస్థితిలో నీ నిజ జీవితం ఉన్నది. మరి ఆ రోజు కూడా నీ కన్ను నీ జేబులోకి వెళ్ళి తీసుకుపోయి వేయించుకునే దౌర్భాగ్య పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఈరోజు మరి ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను. మరి నీ ఎంబడి ఉన్న వాళ్ళు, ఆ రోజు ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎందుకు కూడా మరి ఉండలేకపోతా ఉన్నారు. మరి ఈరోజు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కొట్లాడాలి తప్ప ఏదో అటాయ్యారు రాత్రి ఇంకేయడం కాదు. మేము ఇట్లాంటి భయపడాలం కాదు. చిన్ననాటి నుంచి అన్ని ఎదుర్కొని ఇక్కడ రావడం జరిగింది తప్ప మేము దేంట్లో కూడా ఎన్నుకోము. నా గౌరవ నా కౌన్సిలర్లు నాకు ఎవరైతే మా 14 మంది నా ఎంటున్నారో వాళ్ళకు ఎప్పుడు కూడా ఈ యొక్క మున్సిపలే కాదు, ఎప్పుడు కూడా వాళ్ళతోనే నేను నాకు నా ఈ రాజకీయ జీవితంలో వాళ్ళకి వెన్నంటూ ఉంటానని కూడా మీ పాత్రిక ముందు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బట్టి అప్పుడు అందరూ ఉంటారు, ఆపద వచ్చినప్పుడు వాళ్ళే సరైన రాజకీయ లక్షణం కాబట్టి మరి మా అందరికి ఎన్ని ఉన్నా కూడా మరి నాతో ఈ రోజు వరకు కూడా 29 రోజులు మరి మామూలు విషయం కాదు. మా మహిళా సోదరులు అయితే సంక్రాంతి పండుగలో కూడా మేము ఉంటాము ఏమని కూడా నాకు ధైర్యం చెప్పారంటే మా మహిళా కౌన్సిలర్ నిజంగా మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకసారి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజులలో 3-4 రోజులు బయటకు పోవాలంటే ఇబ్బంది అయ్యే రోజులలో మరి ఈనాడు అటు ప్రభుత్వాలని ఏ లీడర్లను చూడకుండా నాకు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది కూడా బయటికి వెళ్ళి కూడా మరి ఎంతో మంది కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మా పాత్రిక మిత్రులు నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఫుల్ టైం రాజకీయాలు ఉన్నా, వీళ్ళందరూ కూడా నా రాజకీయ జీవితం నా క్యారెక్టర్ కూడా ఇప్పుడు అందరూ కూడా తెలుసు. మరి గతంలో ఇప్పుడున్న మనకి అవిశ్వాసం పెట్టిన వ్యక్తి గురించి నేను మాట్లాడాల్సిన అవసరం అంతకంటే లేదు. అసలు ఆయన మేము లెక్కలే తీసుకునే పరిస్థితులు ఉన్నాం తప్ప మేము ఆయన గురించి మేము ఆలోచన లేదు. ఈ రోజు నుంచి కూడా మేము పబ్లిక్లో ఉంటాం. మా పబ్లిక్ ఏదైతే ప్రభుత్వం ఉన్న స్కీమ్స్ కూడా అందే విధంగా కూడా పనిచేస్తాం. అంతే తప్ప వాళ్ళలాంటి మాకు క్యారెక్టర్ కాదు. మేము ఎప్పుడు పబ్లిక్ నుండి మరి ఆలోచన చేసే వాళ్ళం. మాకు మా యువ నాయకుడు మా ఎమ్మెల్యే గారు కూడా మాతోని కూడా ఆర్గనైజేషన్ కూడా కృషి చేయడం జరిగింది. మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా బాడీ కౌన్సిల్ ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మా ఇక్కడ మున్సిపల్లో ఉన్న ఎన్నో